గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా మెయిన్ బ్యానర్ నిన్న అసెంబ్లీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి చర్చ జరిగింది. దానికి సంబంధించిన వార్తని అన్ని పత్రికలు బ్యానర్ తీసుకున్నాయి. ముఖ్యంగా నిన్న సీఎం కేసీఆర్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన చర్చలో మాట్లాడుతూ పేదలకు 2,60,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మించడం ఖాయం, ఖచ్చితంగా నిర్మించి ఇస్తానని చెప్పి సీఎం చెప్పారు. దాంతో చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ బలహీన వర్గాల గృహ నిర్మాణ లబ్ధిదారులు ఏవైతే గవర్నమెంట్ కట్టాల్సి ఉన్నారో ఆ రుణం మొత్తం 3,920 కోట్ల గృహ రుణాన్ని కూడా మాఫీ చేస్తున్నానని చెప్పి నిన్న సీఎం ప్రకటించారు. ఈ 2 పాయింట్స్తో అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేశాయి. నమస్తే తెలంగాణ 3,920 కోట్ల గృహ రుణాలు మాఫీ అని, పేదలకు 2.6 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాయం అన్న పాయింట్స్తో బ్యానర్ తీసుకుంది. ఈనాడైతే 3,920 కోట్ల వరం అన్న బ్యానర్తో పబ్లిష్ చేసింది ఆ వార్తని. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇక రెండో వార్త, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చార్ధామ్ హైవే ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడారు. ఇప్పటికీ డిమానిటైజేషన్ ఇష్యూ మీద ఆయన చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ గురు చూసి కొట్టా తగలాల్సిన వాళ్ళకే తగిలింది అన్నారు. ఒక్క దెబ్బకు పలు పిట్టలు నేలరాలని కూడా ఆయన కామెంట్ చేశారు. జనరల్గా ఒక దెబ్బకి 2 పిట్టలు అంటాం, ఆయన చాలా పిట్టలు నేలకు రాలాయి, నల్ల కుబేరుని తరిమేసే కాపలాదారుడిగా పనిచేస్తున్నా అని చెప్పి కూడా చెప్పారు. దాంతో నన్ను మీరు ఎన్నుకున్నది కేవలం రిబ్బన్ కట్ చేయడం కోసం కాదు, నల్ల కుబేర్ల దెబ్బ కొట్టడానికి, నల్లధనం తీసుకురావడం కోసం, అవినీతి పనులు అంతం చూడడానికే అవే చేస్తున్నాయి ఇప్పుడు అని చెప్పి ప్రధాని మాట్లాడారు. అదొక వార్త అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఆ తర్వాత నిన్న నీతి ఆయోగ్తో నిన్న ప్రధాని ప్రత్యేకమైన భేటీ అయ్యారు, ప్రత్యేక మీటింగ్ పెట్టారు. ఆ సదస్సులో ముఖ్య సదస్సు అది. ఆ సదస్సులో బడ్జెట్ ముందుగానే పెడితే ఎట్లా ఉంటుంది, దాని మీద సూచన సలహాలు ఇవ్వాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక నిపుణులతో కోరారు. ఆ తర్వాత గతం కంటే ఈసారి ఉపాధి కల్పన, తర్వాత వ్యవసాయం, విద్యుత్ తదితర రంగాలపై వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలని చెప్పి కూడా ప్రధాని కోరారు. ఆ వార్త ఇంకోటి తీసుకుంది, పత్రికలన్నీ కూడా తీసుకున్నాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి నేషనల్ న్యూస్. ఇక దానికి ఇంకోటి ఉంది. నిన్న 8 ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీలో భేటీ అయ్యి అందులో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. దేశాన్ని దోచారు అని చెప్పి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఫైర్ అయ్యారు. తాను తీసుకున్నటువంటి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మొత్తం దేశాన్ని వెనక్కి నెట్టింది. ఇది 50 రోజులు ఏదో మారుతుందని చెప్పారు, 50 రోజులు ఏమీ మారలేదు, ఆల్రెడీ 50 రోజులు గడిచిపోయాయని చెప్పి కూడా రాహుల్ గాంధీ అన్నారు. అదొకటి ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఆ తర్వాత నిన్న ఇక్కడ హైదరాబాద్లో రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చినటువంటి విందు కార్యక్రమంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు నాయుడుతో పాటు చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. అదొక వార్త కూడా అన్ని పత్రికలు ఫొటోస్తో పబ్లిష్ చేశాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో చర్చలు పాల్గొనడానికి బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గోవల బాలరాజు గారు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సంపత్ గారు మనతో ఉన్నారు. ముందు వేణుగోపాల్ రెడ్డి గారు, నిన్న డబుల్ బెడ్రూమ్ హౌస్ పైన చర్చ జరిగింది. ఇప్పటివరకు లేట్ అయిన మాట వాస్తవమే, కానీ ఖచ్చితంగా కట్టి తీరుతామని చెప్పి సీఎం చెప్పారు. 2,60,000 ఇళ్ళు కట్టి తీరుతాం, అందులో ఏమాత్రం డౌట్ లేదని చెప్పారు. తర్వాత ఇంతకుముందు పెండింగ్లో ఉన్నటువంటి 3,920 కోట్లు, దాదాపు 4,000 కోట్ల వరకు ఆ పెండింగ్ బకాయిలు కూడా మాఫీ చేశారు. ఎట్లా చూస్తారు? బకాయిలు అంటే ఎట్లాగో అవి రిటర్న్ వచ్చేటి కావండి. ఇప్పుడు అవి అంతకుముందున్న ప్రభుత్వాలు, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అప్పటి నుంచి అప్పుడు ఎంత అండి, 20,000, 16,000, 17,000 నుంచి స్టార్ట్ అయినాయి. అవి అప్పుడు ఇచ్చినప్పుడు సరే కొంత ఏలు డీలు అందరు దినంగా మిగిలిన దాంట్లో ఏదో ఒక్కోసారి ఉంటే వాళ్ళు పాపం కలుపుకొని కట్టుకున్నారు. రిటర్న్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మాఫీ చేస్తారు. అది విజ్ఞప్తిని కూడుకున్న విషయం, అది రావు కూడా, వాపస్ వచ్చేటి కాదు, అది మాఫీ చేస్తున్నారు. లబ్ధిదారు తల మీద ఉండేది కదా, ఎన్ని రోజులు ఉండేది కదా, అది మొత్తమే మాఫీ అవుతుంది. అది మాఫీ చేస్తానని మాఫీ చేస్తున్నారు, అవి రిటర్న్ వచ్చేటివి కూడా కాదని నా అభిప్రాయం. రెండోది ఏంటంటే ఇండ్ల విషయం వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లక్షణ, నిన్న కేసీఆర్ గారు కూడా చెప్పారు సభలో, 1,00,000, 3.5, 5 లక్షలతో సుమారు చేస్తున్నాం. సరే సంతోషం. అది ఏంటంటే అందులో ఒకటి పాయింట్ ఏంటంటే మేము లాటరీ తీస్తామన్నారు. దానికంటే ఇవాళ అంత్యోదయ అంటే ఎవరైతే అతి పేదవారు ఉన్నారో వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్. ఆ విధంగా కనుక చేసి అది రాజకీయాలకు అతీతంగా కనుక సెలెక్ట్ చేసి వాళ్ళకి కనుక నిర్మాణం అనుకున్న సమయంలో గడిస్తే ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. దానికి తగిన బడ్జెట్ను పెట్టుకొని, తగిన టైం బాండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళకి కనుక చేసేది ఉంటే సరే. ఇప్పుడు ఒక్కటేసారి ఉన్న బడ్జెట్లో అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ అతి నిరుపేద నుంచి కనుక స్టార్ట్ చేసేది ఉంటే ఆ బెనిఫిషరీస్కు అట్లా
అది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మిగిలిన రిమైనింగ్ 2 ఇయర్స్లో కనుక పూర్తి చేయగలిగితే కొంత ఉపయోగం ఉంటుందని నా అభిప్రాయం. కాబట్టి అది ఆ నిర్ణయం ఏదైతే ఉన్నదో 2 ఏళ్ల కింద 2.5 ఏళ్ల కింద చెప్పింది అవుతున్నది అనే విషయం ఏదైతే ఉన్నదో, ఎట్లయితే కేసీఆర్ గారు తన మోడల్ విలేజ్గా తీసుకొని ఇట్లా పూర్తి చేసిండో స్టేట్ మొత్తంలో కూడా ఆ మోడల్గా పూర్తి కావాల్సిన అవసరం ఉన్నది. దానికి ఆ ప్రణాళికని ఈరోజు ముందు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి ఎప్పటి వరకు పూర్తి చేస్తారు, అసలు బెనిఫిషరీని ఎట్లా సెలెక్ట్ చేస్తారనే దాంట్లో ప్రధానమైన అంశం ఉన్నది. వాటిని మళ్ళీ అనుకున్న సమయంలో పూర్తి చేయడం. దానికి కూడా ఏంటంటే కాంట్రాక్టర్లు కూడా కొద్దిగా సెలెక్టెడ్ కాంట్రాక్టర్ ఇస్తే మంచిదని, ఎందుకంటే ఎవరో పడితే వాళ్ళకి ఇస్తే వాళ్ళు క్వాలిటీ కట్టే పరిస్థితి లేదు. త్వరితగతిన పూర్తి చేయాలి, క్వాలిటీ కూడా ఉండాలి. రైట్. సంపత్ గారు, నిన్న సీఎం గారు చెప్పినటువంటి అసమాధానంతో మీరు సంతృప్తి చెందారా? శ్రీ సంపత్ కుమార్ సంతృప్తి చెందిండా? హౌస్లో ఉన్నారు మీరు, తెలంగాణ ప్రజలు ఏదైతే 2.5 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ వస్తుందనే ఆశతో ఓటేస్తే అధికారంలోకి వచ్చిన పార్టీ ఇచ్చిందా లేదా అన్నది గమనిస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఒకటేంటంటే సంగప్ప గారు ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా, దౌర్భాగ్యం ఏంటంటే కేసీఆర్ పచ్చి అబద్ధాన్ని నిజంగా ప్రూవ్ చేయగలిగే మాయమచ్చింద్ర మాటలతో కనికట్టు చేయగలుగుతాడు. అన్ఫార్చునేట్లీ మేము ఆ రకంగా చేయలేకపోయి ఉండవచ్చు, లేకపోతే హౌస్లో ఆ రకంగా మాట్లాడాడు. 2.5 ఏళ్ళైంది. శాసనసభలో 119 మంది ఉంటే 119 మందిలో ఆ ముగ్గురు తప్పితే ఒక్కరి కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక్క ఇల్లు కూడా కట్టలేదు, ఒక్క దగ్గర ల్యాండ్ సెలెక్షన్ చేయలేదు, ఎంతమంది బెనిఫిషియరీ సెలెక్ట్ చేయలేదు. కానీ చెప్పడం ఎట్లా, ఇల్లు కట్టేసిరు అయిపోయాయన్నట్టు చెప్పేసి దానికి ఎవరు కౌంటర్ చెప్పే పరిస్థితి లేదు. కౌంటర్ చెప్పడానికి ఎవడన్నా లేస్తే నాలాగటోడు మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. కనుక ఈరోజు పేపర్లలో పెద్ద హెడ్లైన్స్ ఆన్ రికార్డ్ అదే ఉంది కనుక అదే వస్తుంది. కానీ అడగండి, మీ ఇల్లు మీ ఊర్లో అడగండి, ఆ పిల్లని ఊర్లో అడగండి, ఇగో ఆ కెమెరామ్యాన్ ఊర్లో అడగండి, ఆ పిల్లని ఊర్లో అడగండి. ఏమన్నా ఒక ఊర్లో ఒక బీదోనికి ఒక ఇల్లు కట్టి ఉంటే హాఫ్ ఆఫ్ ది టెన్యూర్ 5 సంవత్సరాల మ్యాండేట్ వచ్చింది నీకు. నో అరే ఒక సెకండ్, 5 సంవత్సరాల మ్యాండేట్లో హాఫ్ ఆఫ్ ది పీరియడ్ అయిపోయింది, ఒక్క ఇల్లు కట్టలే. వచ్చిన మాటలతోటి 2,60,000 కడతాము, లేకపోతే అంతకంటే ఎక్కువ కడతాము అని చెప్పి మాటలతో నమ్మించిండొచ్చు. కానీ ఆలస్యం అయింది ఒప్పుకున్నారు కదా, సీఎం కూడా అన్నారు కదా, ఆలస్యమైన మాట వాస్తవం, కానీ ఇక ముందు కడతా ఉన్నారు కదా. అదే ఎందుకయింది? నువ్వు ఇందిరమ్మ బిల్లులు ఇవ్వకపోతివి, కొత్త ఇల్లు కొరకు ఓట్లేస్తే కొత్త ఇల్లు ఇవ్వకపోతివి, ఇందిరమ్మ బిల్లుల కొరకు వడ్డీ పెరిగి కొన్ని ఆత్మహత్యలు కూడా అయినాయండి. అటువంటి పరిస్థితి నుంచి ధైర్యంగా మళ్ళీ ఇవ్వలే అయితే ఏందా ఇష్టం ఏంది మళ్ళా అన్నట్టు యువతల అట్లెట్లా అని అడగడానికి మైక్ ఇస్తే నేను అడుగుతుంటే నాకు ఇయ్యరు కదా. అటువంటి పరిస్థితులల్లో అటువంటి పేపర్ల స్టేట్మెంట్లతోటి మా బీదోని గుండె, బీదోని మనసు, బీదోని మైండ్ చల్లబడదు. నువ్వు కట్టి వాడిని గృహప్రవేశం, ఎర్రవల్లి గృహప్రవేశం చేస్తావు, అల్లంపూర్లో గృహప్రవేశం చేయవా, అచ్చంపేటలో గృహప్రవేశం చేయవు. ఎర్రవల్లి కావాలన్నా, సిద్దిపేటే కావాలన్నా, సిరిసిల్లనే కావాలన్నా, అదే కావాలన్నా. వాళ్ళ ముందు హైదరాబాద్లో చేసినారు. హైదరాబాద్లో పార్టీ ఫిరాయించిన శ్రీనివాస్ యాదవ్కు గిఫ్ట్గా 400 ఇండ్లు ఇచ్చినంత మాత్రాన హైదరాబాద్ మొత్తము జిహెచ్ఎంసీలో 150 సీట్లకు 100 సీట్లు గెలుచుకుంటే ఎందుకు వచ్చింది? గిఫ్ట్ అంటారు 98 ఎట్లా వచ్చినాయి? ఓన్లీ బేసిక్ బాలరాజు గారు కేవలం మీ వాళ్ళకి మాత్రం, అంటే ముఖ్యంగా ఆ ముగ్గురు ఆ నలుగురు అంటున్నారు ఆయన. ఇద్దరు మాట్లాడినటువంటి వర్షం చూసినాం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకొని పోతేనేమో ఎట్లయినా వచ్చేటువంటి వసూలు కావు అవి, కాబట్టి ఇచ్చిండు, పెద్ద అదేం లేదు అన్నట్టుగా నరహరి గారు మాట్లాడడం. అదేవిధంగా ఇంత మాట్లాడడానికి సభలో అవకాశం ఇచ్చిన అన్ని మాట్లాడి అభినందనలు తెలిపి సభ అంతా కూడా హర్షం ప్రకటించిన తర్వాత మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదనడము. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా కొద్దిగా ఆలస్యమే అయిన మాట వాస్తవమే, కానీ తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇళ్ళ నిర్మాణం ఇస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత యావత్ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఇక గత పాలకుల విధానం ఏ రకంగా ఉందో, మా ముఖ్యమంత్రి గారి పాలన ఏ రకంగా ఉందో హర్షిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఎన్ని మాటలు మాట్లాడినా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి వచ్చేటువంటి మైలేజ్కు ఎక్కడ కూడా ఆటంకం జరగదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి పైన ప్రజలకు విశ్వాసం ఉంది కాబట్టి ప్రతి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతిగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరైనా అడిగినరా ఈరోజు జానారెడ్డి గారు మాట్లాడుతూ నేను అడుగుదామనుకున్నా ముఖ్యమంత్రి గారే చెప్పేసిన 2-3 విషయాలలో చెప్పడం జరిగింది. అంటే మీరు ఏం అడగదలుచుకున్నారు, ప్రజల మనసుల్లో ఏముందో ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రజల నుండి వచ్చినటువంటి, ఉద్యమాల నుండి వచ్చినటువంటి నాయకుడు. ఎప్పుడు ఏ నిర్ణయాన్ని ప్రకటించాలనో ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. దీన్ని స్ట్రాటజీ కిందనో ఇంకో రకంగానో భావిస్తే అది పొరపాటు అవుతుంది. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం విషయంలో ఓ గొప్ప ఆయుధం మా దగ్గర ఉంది. మొత్తం కడిగేస్తాం, నరికేస్తాం,
పొడి చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బయట చాలా మాట్లాడింది సమావేశాల సందర్భంగా. ఎట్లయినా సమావేశాలు వారం రోజులు నడిపించి తూతూ మంత్రంగా వాయిదా వేస్తారనుకున్నారు. కానీ ఇన్ని చేసినటువంటి విషయాలను చేయకపోయినటువంటి విషయాలను కూడా స్పష్టంగా ప్రజలకు విడమర్చి చెప్పాలి ఈ సభ ద్వారా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఇంకా సభను నడిపించేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. ఎందుకంటే సభలో సజావుగా చర్చ జరగడానికి కొంతమంది తప్పిస్తే అందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రజల అవసరాల రీత్యా సమావేశాలు నిర్వహిస్తూ సమగ్రమైనటువంటి చర్చ జరుపుతూ ఈరోజు 3,000 దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినటువంటి ఈ సందర్భంలో నిజంగా ఒక పేద వర్గం నుంచి వచ్చినటువంటి వాడిగా ముఖ్యమంత్రి గారికి V6 ద్వారా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం వెనుక ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాలు ఏ రకంగా ఉంటున్నాయి ప్రతి సందర్భంలో గాను. ఈరోజు ఉచిత నిర్బంధ విషయంలో కూడా చాలా విమర్శలు చేసింది. నేను గతంలో మన స్టూడియోకి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే డబుల్ బెడ్రూమ్ విషయంలో విమర్శలు కురిపిస్తూ వస్తున్నారో భవిష్యత్తులో వాళ్ళే మాకు ప్రచారకర్తలు అవుతారు, కాంగ్రెస్ నాయకులే మాకు ప్రచారకర్తలు అవుతారని నేను చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా మంది పదవులకు పన్నంగా పెడుతూ మాట్లాడడం కూడా నిన్న మనం సభలో చూడడం జరిగింది. ఆ రకమైనటువంటి అనవసరమైనటువంటి సవాళ్ళను విసురుకొని వెనకపడే కంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు, ఒకవేళ నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు చర్చలే కనుక జరపాల్సినటువంటి అవసరం ఉంటే జరపండి, ప్రజల్లో కొంత గొప్ప గౌరవాన్ని కూడగట్టుకోండి. తప్పిస్తే చేస్తున్నటువంటి పనులను ముఖ్యమంత్రి గారిని షాన్ ఆఫ్ తెలంగాణ అని ఈరోజు భావిస్తూ ఉన్నారు, ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్ గురించి ముఖ్యమంత్రి గారు చెప్పిన విధానం నిజంగా తెలంగాణ వాదిగా తెలంగాణ పౌరుడిగా నేను గర్వపడతా ఉన్నా. ఈరోజు చార్మినార్ను అగౌరవపరిచే విధంగా ఎవరికి కూడా మాట్లాడడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అది ఒక ప్రతీకగా నిలిచింది, ఈరోజు హిస్టారికల్ మాన్యుమెంట్గా నిలబడబడి జరిగింది. అదేవిధంగా సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా గతంలో కట్టలేకపోయినాం. ఈరోజు తెలంగాణ క్యాంప్ ఆఫీస్ ఓకే, సంపత్ గారు చెప్పినా లేకపోతే నిన్న హౌస్ లో అరుణ గారు మాట్లాడినా కూడా గారు ఇట్ ఇస్ రియల్లీ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. అటువంటి విషయాలను అన్నింటి కూడా అప్రిషియేట్ చేస్తూ మాట్లాడాలి. మన స్టేట్ ఇమేజ్ ను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పిస్తే మనకి వాళ్ళకి కట్టుతారా లేదని కానీ సీఎం గారు చెప్పారు 2,60,000 ఇళ్లతో పాటు అదనంగా కూడా కడతాం అవసరం అనుకుంటే ఖచ్చితంగా పేద ప్రజల ఇళ్ల నిర్మాణం విషయంలో వెనకడిగేసేటువంటి ప్రసక్తే లేదు, నిధులు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. సంపత్ గారు వస్తాను, సంగప్ప కడతామన్న క్లారిటీ ఉంది మాకు, కడతామంటున్నారు. సరే కట్టని మంచిదే, కడితే మంచిదే, పుణ్యం వస్తుంది. మేము కూడా అదే కావాలంటారు. మేము ఏమంటారు రోజు కడితే మీరే గెలుస్తారు, మీరే రోజు కట్టు మహాప్రభు అంటున్నాము. కడితే గెలిస్తే మంచిదే, ప్రజలు ఓట్లేస్తే ఇప్పుడు ఏం చేస్తాం కట్టమంటున్నాము, వద్దంటున్నామా? లేకపోతే ఏమైనా గడపర పెట్టి కొడుతుంటే వద్దొద్దు ఆపినామా? కట్టమని అడుగుతున్నాం మేము. పైసలు ఉన్నాయని చెప్పి పచ్చి అబద్ధం ముఖ్యమంత్రి సభ సాక్షి అబద్ధం చెప్పిండు. తెలియదా అండి ఆన్లైన్లో ఏ అకౌంట్లు ఎన్ని ఉన్నాయో, ఎక్కడున్నాయి డబ్బులు? ఉద్దర మాటలు, అబద్ధపు మాటలు. ఎక్కడున్న డబ్బులు ఒకవేళ ఉంటే 15,000 కోట్లు ఉంటే ఎందుకు రుణమాఫీ చేయలే? ఎందుకు ఇన్ని రోజులు ఇందిరా బిల్లు ఇవ్వలే? ఎందుకు ఇవ్వలే? అవతలోడు అడిగితే మైక్ ఇచ్చే పరిస్థితి లేదు కనుక ఆయన చెప్పినట్టు పేపర్లు రాస్తున్నది కనుక టీవీలను మీడియాను సపరేట్ చేస్తున్నాక ఈరోజు పరిస్థితి ఉంది. చెప్పాలంటే మన ఆర్థిక నిపుణులను తెలంగాణ ఆర్థిక జానారెడ్డి గారే కదా నేను అభినందనలు తెలిపింది. మీ నాయకుడు కాదా ఆయన చెప్పినటువంటి వాటి వాస్తవం కదా. జానారెడ్డి గారు అభినందనలు తెలిపారు, సంపత్ కుమార్ కూడా అభినందనలు తెలుపుతాడు. ఎందుకు ఇల్లు కడతాము అంటే కట్టు మహాప్రభు బీదులకు అండగా నిలువంటున్నాము. జానారెడ్డి నువ్వు చాలా గొప్ప పని చేసినావు అని కాదు, ఆల్రెడీ అది వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పి, వేణుగోపాల్ రెడ్డి ఇస్ నాట్ ఫ్రమ్ కాంగ్రెస్ కదా. కానీ ఇందిరమ్మ ఇల్లు కట్టిన వాడు 10 రూపాయలన్నా ఎక్కడన్నా కట్టిండు ఆ రిటర్న్ ఫ్రమ్ 83 స్టాటిస్టిక్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు. ఎంత ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు, రిటర్న్స్ ఎన్ని వచ్చినా చూపిలే. ఉట్టిరణ ఏం చేసిండు చూడండి మీరు స్టేట్మెంట్ లో. ముఖ్యమంత్రి బాకీ ఉన్నట్టు కదా, ఎంతైతే ప్రభుత్వానికి కాదండి, రిటర్న్ రాదండి. ఎవ్రీబడి నోస్ అండి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇల్లు కట్టుకున్న బీదోడు అందరికీ తెలుసు. రాదని తెలిసి ఒక్కటి సంగప్ప గారు, ఇప్పుడు దాని చర్చ ఎందుకండి, ఇప్పుడు అది ఏ ప్రభుత్వం కూడా ఇవాళ వసూలు చేయలేదు. ఇళ్ళ కొరకు డబ్బులు అది టీడీపీ ఉన్నా అంటే వాస్తవం చెప్పిండు. ఇప్పుడు దాని మీద టీఆర్ఎస్ కూడా తప్పుపడతలేం కదా. ఇప్పుడు అంతకుముందు టీడీపీ ఉన్నా కాంగ్రెస్ ఇల్లు ఇచ్చినా ఎవరు ఇచ్చినా కూడా ఎవరు రిటర్న్ వసూలు చేయలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వసూలు చేయలే. ఇప్పుడు అది నా దృష్టిలో ఏంటంటే అప్రస్తుతం. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే రెండోది కూడా ఏమంటున్నా అంటే ఇందిరామిన్లో పైసలు లేదని ఇందిరామిన్లు కూడా అన్సైంటిఫిక్ ఉన్నాయి కాబట్టి దానికి వీలు చేయలేదు. అదెంతో ఇదంతే రెండంతే.
కాబట్టి ఇప్పుడు కొత్తగా 2 బెడ్రూమ్ హౌసెస్ ఏదైతే ప్లాన్ చేసి గవర్నమెంట్ ఇస్తా ఉన్నదో నిజంగా కూడా పేదలకు అది ఒక వరమేదని అందరం భావిస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే నిన్న ఆ ఎర్రవెల్లో చూసిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత ఆహా అంటారు ప్రజలందరూ, చూస్తున్నారు అబ్బా 2 బెడ్రూమ్ ఇల్లు మాకు కూడా వస్తే ఎంత బాగుందా అనుకుంటున్నారు. వాస్తవం మరి అట్లున్నాయి ఇల్లు కూడా అట్లా. ఆ ముందట అది సీటింగ్ గీటింగ్ అంతా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. దాని కాంపౌండ్ కూడా పెట్టారు, బ్రహ్మాండంగా ఉన్నది చూసినాం మేము. అయితే అది రావాలని ప్రతి ఒక్కరు కలగంటారు, కాదంటలేరు కదా, ఎన్నికల్లో చెప్పారు కాబట్టి అంటారు, కాబట్టి అడుగుతున్నారు తప్ప ప్రభుత్వాన్ని ఏమంటారు. కాబట్టి ఇస్తే మంచిది. దాంట్లో కేంద్రము రాష్ట్ర భాగస్వామ్యం పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. మేమైతే తొందరగా పూర్తి చేయాలని సందర్భంలో 3 లక్షలతోనే ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు ముఖ్యమంత్రి గారు. వాస్తవంగా ఈరోజు ఆన్ అన్ యావరేజ్ 7,50,000 ఒక ఇంటికి నిర్మాణం కోసం అవుతుంది. జిహెచ్ఎంసీలో పట్టణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు అడుగు ఆలస్యంగా పడ్డా పగడ్బందీగా పడాలి, ఈ శాశ్వతంగా పేద ప్రజలకు ఒక ఆసరగా నిలవాలి, అండగా నిలవాలి ఇల్లు అని చెప్పేసి ఆలోచనతోనే నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. ఇప్పుడు ఇందులో ఒక విషయం అండి, ఇప్పుడు సిటీలో కానీ రాజీవ్ గృహకల్ప ఏవైతే ఉన్నాయో అసలు వాటిని అవి కూడా ప్రజల డబ్బులే కదా, అసలు వాటిని కాస్త ఉండేటట్టు చేస్తే బాగుండు కదా. అవి మస్తు ఇండ్లు ఒట్టిగా పడి ఉన్నాయి, దర్వాలు విక్కపోతున్నారు అన్ని జిల్లాలలో. అంతస్తుల కొద్ది కట్టిన తర్వాత దాని మెయింటెనెన్స్, లిఫ్టులు, అవి వాటరు అదంతా ప్రాబ్లమ్స్ ఉండి ఎవరు పోతారు. అవేదో సరి చేస్తే ఇంట్లో కొంత ఖర్చు తగ్గు కదా, కొంతమంది పంపచ్చు కదా అని మేము అంటున్నాం. వాటిని ఏదైనా చేస్తే అవునా వారు మొత్తం మీ ఛానల్ ఏమైనా ఉంటాయి. ఎవరన్నా ఒక గ్రామంలో ఉన్న ఒక బీదోని లైవ్ లో తీసుకోండి, ఎంత బాధ ఆందోళన ఉంది తెలుస్తుంది. తీసుకోండి, ఒకరు లైవ్ లో తీసుకోండి బీదోని. 2.5 సంవత్సరాలు అయితే ఉద్దర మాటలతో కాలం గడుపుతావు. అందుకే 5 సంవత్సరాల సగం సమయం అయిపోయింది, ఇంకా మాటలు. అధికారంలోకి వచ్చిన 1.5 year తర్వాత ఎన్నికలు వచ్చిన సందర్భం కూడా ఉంది అధ్యక్ష. మీరు సంగప్ప గారు పూర్తిగా పేద ప్రజలే ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వాస్తవంగా చాలా వరకు నేను గమనించినటువంటి క్లాస్ కొందరు ఓట్లు వేయనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు ఓట్లేసి ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నది గ్రామీణ పట్టణ పేద ప్రజలే అని సందర్భంగా నేను తెలియజేస్తాను. అయితే ఈ 2.5 ఏళ్లలో ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిపోయినాయి కదా, ఈ 2.5 ఏళ్లలో మీరు పూర్తి చేస్తారని ఆయన డౌట్ కావచ్చు. నియోజకవర్గానికి 2 ఇళ్ళు కట్టలే 119 నియోజకవర్గాల్లో. ఉన్నత కలిగినటువంటి ప్రతిపక్షం అయితే ఆయుధంగా పెట్టుకోండి. నిజంగా అనవసరంగా ఎందుకు మమ్మల్ని అప్రమత్తం చేస్తారు? మీకు ఒకవేళ రాజకీయంగా నిలదొక్కుకోవాలి, మళ్ళీ అధికారంలోకి రావాలంటే వాడుకుంటారు అంటున్నారు ఆయన. ఆలోచన లేకుండా గారు కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీగా ఉన్నది, ప్రజలకు సేవ చేయడానికి ఉన్నది, అధికారం కొరకే లేదు. ప్రజలకు ఏమి కావాలనో అది అడిగి ఇప్పించి మేము చెప్పి ఇప్పించినామని చెప్పి వాళ్ళ మనసులో మా గుండెల్లో గూడు కట్టుకొని ఆ రకంగా వస్తుంది తప్ప బీదోళ్ళకి ఇల్లు కట్టకూడదు, రోడ్లు వేయకూడదు, నీళ్లు రాకూడదు, వ్యవసాయం చేయకూడదు, అప్పుడు అందరూ వ్యతిరేకంగా పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. డబుల్ బెడ్రూమ్ లో నిర్మాణం చేపట్టినట్టయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని మీ పార్టీ నాయకుడు ఎందుకు చిన్న విషయం ఒకటే గవర్నమెంట్ ఇచ్చేది ఇప్పుడు ఊరికి 2 ఇండ్లు వస్తాయండి. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి అసెంబ్లీకి యావరేజ్ 100 పంచాయతీలు వేసుకున్న ఊరికి 2 ఇండ్లు వస్తాయండి. కానీ ఊరికి 100 మంది ఆస్తున్నారు. ఇప్పుడు సంగప్ప గారు 2,60,000 అంటే కూడా 2,000 పైన వస్తాయి ప్రతి నియోజకవర్గాన్ని తీసుకున్నా. నేను ఊరికి నియోజకవర్గం 2,000 కరెక్ట్. మీరు 100 పంచాయతీలు వేసుకుంటే ఊరికి 2 కదా, 2 అయితే అనవసరంగా లెక్కలు మీడియా ద్వారా ప్రజలకు పంపించి చెప్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో 18వ పేజీలో గృహ నిర్మాణం మీద ఇచ్చినటువంటి ఆమె భూమి ఇల్లు లేని ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ హౌస్ అన్నావు. అంటే అందరికీ సాచురేటెడ్ మోడ్ లో అన్నావు నువ్వు. అదేంది టోకన్ లాగా ఒక్కొక్కటి ఇచ్చుకుంటా పోతావు. నువ్వు ఏం చెప్పినావు, ఏం చేస్తున్నావు? లబ్ధిదారులకు ఇస్తామంటారు. లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు తీయాలి కదా. అదే లబ్ధిదారు తీసిరండి, లెక్కలున్నాయండి, స్టాటిస్టిక్స్ ఉన్నాయి, హౌస్ లో మీరు వాళ్ళు ఇస్తామని వాళ్ళు పక్కా ఉన్నారు. మీరు అంటున్నారు సరే ఇచ్చి ఇవ్వండి చూద్దాం మీరు అంటున్నావు. సంవత్సరాలు ఎందుకు ఇయ్యలే అని కూడా అడుగుతున్నాం. మాట్లాడాల్సి వస్తుంది. చాలా పొలైట్ గా మనం చర్చ జరగనిద్దామనే ఆలోచనతో నేనున్నా. 2 సంవత్సరాలు సిబిసిఐడి ఎంక్వైరీ ఒకవైపు నడిపిస్తూ ఇంకోవైపు
ఒక వివిధ రకాల పాతవాడికి హౌసింగ్ కార్పొరేషన్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ సంగతి ఏంటి? సంస్థలన్నింటినీ విలీనం చేస్తూ ఒక గొడుగు కిందకి ఒక తీసుకొని చిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చార్ధామ్ హైవే ప్రాజెక్ట్ శంకుస్థాపనలో మాట్లాడుతూ నేను గురి చూసి కొట్టినా ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలింది, ఒక్క దెబ్బకి ఎన్నో పిట్టలు నేలకు రాలే అన్నారు. ముఖ్యంగా ఈ పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి ఆయన చేసిన కామెంట్ అది. నల్లా కుబేరుల్ని సపోర్ట్ చేసే వాళ్ళే విమర్శిస్తున్నారు తప్ప నల్లా కుబేరులు అందరూ వణికిపోతున్నారు, మిగతా పేద ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. సంపత్ కుమార్ గారు ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలిందంట, ఎవరికి తగిలింది అనుకుంటున్నారు? గురి చూసి కొట్టిండు కదా నరేంద్ర మోడీ. సంపత్ కుమార్ గురి చూస్తే ముందర సంగప్ప ఉన్నాడు, కానీ నాకు సంగప్ప కనబడతలేడు. ఈ యజమాని వివేక్ కనబడుతున్నాడు. దానికి దీనికి ఏం సంబంధం ఉంది? అదే చెప్తున్నా. దానికి దీనికి నరేంద్ర మోడీ కూడా ఎవరినో చూసి కొట్టినా అనుకుంటున్నాడు, కానీ దాని వెనుక వేరే ఉన్నారు అంటున్నా. సంపత్ గారు వేరే ఉన్నారు అంటున్నా. ఎస్ ఐఎమ్ గివింగ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అండి. Practical example మీకు topic నరేంద్ర చెప్పొచ్చు. మోడీకి కనబడము గురి చూసి కొట్టినా అంటే ఏదో పెద్ద నల్ల డబ్బు ఉన్నోళ్ళని కొట్టినా అని అనుకుంటున్నాడు. సేమ్ అట్లే గురి చూసి కొట్టడానికి భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామీణ పేద నిరుపేద చిన్న వ్యాపారులందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు గురి చూసి కొట్టడానికి ప్రధానమంత్రులు కాదు, బీదోడు వాడు గురి చూసి కొట్టడానికి ఒకటేసారి అవకాశం వస్తుంది. 2019లో అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని వాడు కూడా వినియోగించుకుంటాడు. అప్పుడు వన్ ఫైరింగ్ ఎట్లుంటుందో చూస్తావు. ఇప్పుడు నువ్వు ఫైరింగ్ చేసినావు, చాలా తృప్తిగా ఉన్నావు, కానీ ఏం చేసినావు, ఏం సాధించినావు అన్నది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. యావత్ మీడియా చెప్తుంది, ఆర్థిక నిపుణులు చెప్తున్నారు, ప్రతిపక్షాలు చెప్తున్నారు, మా భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళే కొంతమంది కూడా చెప్తున్నారు. అయినప్పటికీ వన్ మ్యాన్ ఆర్మీ టైప్ ఆఫ్ థింకింగ్ ఉన్నటువంటి ఫ్యూడల్ ఐడియాలజికల్ పొలిటీషియన్ నరేంద్ర మోడీ కనుక నేను చేసింది అనే ఆలోచనతో పోతున్నారు. నల్లధనం ఏడవైంది, నల్లధనం దొంగ నోట్లు ఏడవైన దొంగ నోట్లు తీవ్రవాదుల దగ్గర ఉండ ఎక్కడొచ్చిన తీవ్రవాద డబ్బులు. నువ్వు చెప్పింది ఏమిటి? అధికారంలోకి రావడానికి స్విస్ బ్యాంకులలో ఉన్నటువంటి నల్లధనం తెస్తా, ఒక్కొక్కరి పేరు మీద 15 లక్షలు వేస్తా అంటే నువ్వు చేసింది ఏమిటి? నీ చుట్టూ మంది మార్బలం ఉన్నటువంటి ఈ బడా పారిశ్రామికవేత్తల కనుసైగల్లో నడిచే బీజేపీ కానీ నరేంద్ర మోడీ కానీ వాళ్ళ కొరకు చేసినటువంటి ఒక పెద్ద కుట్రలో బాగా నేను అనడం కాదు కదా. మమతా బెనర్జీ ఎందుకు అంటుంది? కేజ్రీవాల్ ఎందుకు అంటున్నాడు? భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అంటున్నారు కదా. అయినా కానీ నేను చేసిందే కరెక్ట్, నాకు గురే కరెక్ట్ ఉందంటే బరాబర్ మాకు కూడా గురింది. భారతదేశ సామాజిక నేపథ్యం తెలిసిన వాళ్ళకి అందరికీ గురింది, కామన్ మ్యాన్కు గురింది, బీద బిక్కి గురింది, చిన్న వ్యాపారులకు గురించి అందరికి గురింది. వాళ్ళు గురి చూసి కొట్టడానికి సమయం వస్తే 2019 వాళ్ళు కూడా గురి చూసి కొడుతున్నారు. నల్ల కుబేరులు నేను తరిమేసే ప్రయత్నం చేస్తున్నా, నల్ల కుబేరుల తరఫున కొంతమంది మాట్లాడుతున్నారని రాహుల్ గాంధీ తీసి అన్నారు. సో నల్ల కుబేరుల తరఫున మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్క నల్ల కుబేరుని పేరు చెప్పండి. నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్న ఒక్క నల్ల కుబేరుని తోటి ఇన్ని డబ్బులు పట్టుకున్నాం వచ్చినాయని ఒక్కని చూపి. కానీ లక్షల కోట్ల మందిని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చూపిస్తుంది. ఏటీఎంల ముందర ఎండల నిలబడ్డ బీదోళ్లను బిక్కిని ముసలోళ్ళు మూర్చపోయి పడుతుంటే చూడు, పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితి చూడు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హాస్పిటల్లో బిల్లు కట్టలేకున్నారు చూడు అని కోట్ల మందిని చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ. కానీ నువ్వు నరేంద్ర మోడీ ఒక్కరిని చూపించిండా? ఈ మనిషి దగ్గర నల్లధనం ఉంటే ఇన్ని కోట్లు పట్టుకున్నాము అని ఒక్కరు చూపిలేకపోయినావు. తప్పకుండా దాని పరిణామాలు చూస్తారు. ఇప్పుడు అటుగా బ్లంట్గా మాట్లాడితే దానికి జవాబు చెప్పలేం కానీ బ్లంట్ కాదు, నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు లక్షల మంది రోడ్డు మీద ఉన్నారు, లక్షల మంది రోడ్డు మీద ఉంటారండి. కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు ప్రతి బ్యాంక్ ముందు లైన్లో ఉన్నారు, లేరని మేము అని అంటానా? ఎందుకున్నారు అంటే ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అమలు కావాలంటే దానికి తప్పనిసరి కొంత పరిస్థితులు మేము కూడా చెప్పాం, ఇన్కన్వీనియన్స్ ఉంటుంది అని చెప్పాం. తర్వాత దానికి వచ్చే లాభాలు వస్తాయని చెప్పాం. ఇవాళ ఎరువుల ధరలు దిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సగం ఊళ్ళో మొన్న నరేంద్ర మోడీ చెప్పిన దాంట్లో కూడా కరెంట్ లేదు సగం మందికి, సగం పేదరికంలో ఉన్నారంటే పేదరికంలో ఇన్ని రోజులు ఎవరు పరిపాలించారు? మరి ఇన్ని రోజులు మీరు ఎందుకు నిర్ణయాలు తీసుకోలేదు? ఎందుకు ఇప్పుడు ఈ నోట్లు రద్దు చేయముందు మీ గవర్నమెంట్ రాకముందు పేదరికం లేదా? మరి రేట్లు పెరగలేదా? అధిక నిత్యావసర వస్తువుల రేట్లు పెరగలేదా? అనేక వస్తువుల రేట్లు పెరగలేదా? అవినీతి పెరగలేదా? అవన్నిటికీ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందా? కాబట్టి అదంతా ఇప్పుడు అందరం మనం నడుస్తున్నాం, ఆ బాటలో బురద ఉన్నది, అందరికీ బురద అంటున్నది. అరే ఈ బురద ఎందుకయ్యా బాబు, దీన్ని రోడ్డు సాఫ్ చేసి మంచిగా పోదామని అనుకున్నాడు మోడీ. చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. అదేగాని మీరు ఇన్ని రోజులు ఏం చేయలేరు, ఇప్పుడు చేస్తున్న దాన్ని విమర్శించుకుంటూ తిరిగితే వచ్చేది ఏమున్నది? కాబట్టి వారన్నట్టు పబ్లిక్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా లాభం జరిగింది అనుకుంటే రేపు నరేంద్ర మోడీని మళ్ళీ ఉంచుతారు, లేకపోతే ఇంటికి పంపిస్తారు. అది ఆయనే చెప్పిండు. 50 రోజులు అన్నారు, ఇంకొక 50 రోజుల తర్వాత ఈ రెండు రోజుల్లో నిజంగా డిమానిటైజేషన్ 50 రోజులండి. ఈ నోట్ల ఉపశమనం క్లోజ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 50 రోజుల టైం ఇవ్వండి అన్నారు మోడీ గారు. 50 రోజులు 48 రోజులు అయిపోయినాయి. అవునండి, 2 రోజులు మళ్ళీ ఇంకేం చేస్తారో అనేది వస్తాయి ప్రకటన. రాకముందు అడ్వాన్స్ మాట్లాడడం అంటే ఏం మాట్లాడదాం? ఇప్పుడు రేపు బినామీ ఆస్తుల చట్టం వస్తుంది, ఇంకా రేపు డిజిటల్ ఇండియా అమలు చేయబోతున్నారు,
లెస్ క్యాష్ దాని సిస్టమ్ను డెవలప్ చేయబోతున్నారు. అది ఎంత వస్తుందో చూసుకొని దాన్ని బట్టి నోటు ప్రింట్ చేస్తున్నారు. కాబట్టి 1 by 1 ఒక ప్లాన్డ్గా గవర్నమెంట్ చేసుకుంటూ ముందుకు పోతున్నది. ప్రజలు సహకరిస్తున్నారు, కొంత ఇబ్బందులు పడుతున్నా కూడా సహకరిస్తున్నారు. దేశంలో ఉన్న 29 ముఖ్యమంత్రుల్లో ఒకరిద్దరు తప్ప అందరూ అందరు ముఖ్యమంత్రులు సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా ఆయా రాష్ట్రాలు ఇక్కడైతే కేసీఆర్ గారు అందరికీ అడ్వాన్స్గా క్యాష్లెస్ కొరకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ట్యాక్సెస్ ఎందుకు వస్తలేవండి? మరి నువ్వు ట్యాక్సెస్ నేను హోటల్ పోయి ఒక 100 రూపాయల టిఫిన్ భోజనం చేస్తే 20 రూపాయలు ట్యాక్స్ ఉంటుంది, కడుతున్నారా వాళ్ళు? ఇవాళ అన్ని ఆన్లైన్లో ట్యాక్సెస్ వస్తాయి, ట్యాక్సెస్ పెరుగుతాయి. పెరిగినప్పుడు రేట్లు డౌన్, ఇప్పుడు ఆల్రెడీ రేట్లు డౌన్ అయినాయి, ఎరువుల ధరలు దిగినాయి, అనేక వస్తువుల రేట్లు దిగుతున్నాయి. కాబట్టి పేదోని చేతిలో పైసలు మిగులుతున్నాయి. వాళ్ళ బాగా బ్రాండ్ షాపుల దగ్గర లిక్కర్ దగ్గర సేల్స్ తగ్గలేదని కొన్ని దిక్కుల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాట వాస్తవం. కొందరు ట్రేడ్ పోతున్నాయని అంటున్నారు. ట్రేడ్ పోయినా కూడా పేదోని చేతులు ఇవాళ సేవింగ్స్ మిగులుతున్నాయి. ఇలా వాళ్ళకు జన్ధన్ యోజన కింద వాళ్ళందరూ వీళ్ళు ఇచ్చిన ఈ దేశంలో కార్పొరేట్ వైద్యం పేదోనికి ఇవ్వబోతున్నాడు నరేంద్ర మోడీ. చెప్పుకోనండి 360 రూపాయలు రేపు కట్ చేసుకొని నేను కార్పొరేట్ వైద్యం ఇవ్వబోతున్నారు. వీళ్ళు ఇచ్చిన రాయనడన్నా ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నారు, వైద్యం ఇవ్వబోతున్నారు, ఇళ్ళకు డబ్బులు ఇవ్వబోతున్నారు, వాళ్ళకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, అన్ని లింకప్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలో బెనిఫిట్స్ అని ఇస్తున్నారు. రాష్ట్రాలకు ఆదాయం పెరిగిందా లేదా? ఒకటి ట్యాక్సులు తగ్గడానిక నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నది చెప్పమనండి. ఎరువుల ధరలు తగ్గడానిక నరేంద్ర మోడీ నిర్ణయం. నరేంద్ర మోడీ నల్లధనాన్ని అరికట్టడానికి, దొంగ నోట్లను అరికట్టడానికి, ట్యాక్స్ ఎగ్గొట్టే పెద్ద పెద్దలను అరికట్టడానికి అని చెప్పిండు. మీరేమంటారు? ఎరువుల ధరలు తగ్గడానికా, ట్యాక్సులు తగ్గడానికా? ఆ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సభ సాక్షిగా చెప్పారు కొన్ని ట్యాక్సులు తక్కువైనా భరిద్దాం అంటే తక్కువ వీటికి చెప్పి వీటికి కాదు కదా. వేణుగోపాల్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ గారు, గోపాల్ వీళ్ళేం చేయలేదు. ఈ రోజు నరేంద్ర మోడీ వేసుకునే సూటు బూటు ఇండియాలో తయారు కావడానికి నరేంద్ర మోడీ కేసీఆర్ గారు కాంగ్రెస్ 100% ఈ రోజు భారతదేశం ఇట్లుందిగో ప్రజలు వేరన్నా ఈ ఛానల్లో కూర్చొని ఇక్కడ మాట్లాడితే ప్రపంచాలు అమెరికా ఇదంతా చేసింది భారతదేశం 500. అందుకే యావత్ భారతదేశ అన్ని చేసింది నిరంతర ప్రక్రియలో భాగం. మీకు ఈ రోజు అవకాశం వచ్చి చేయండి, అంతేగాని ఏం చేయండి. భారతదేశము ప్రపంచంలో వెలిగిపోతుందా అండి? భారతదేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీద బిక్కిని సమున్నత స్థాయికి తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నెలధర పెరగడం మీరే కాలంలో అంటారు కదా, దాని గురించి మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళు కూడా వాజ్పేయి ప్రధానమంత్రి వాడు ఆయన 40 మంది కాదు కదా. ఈరోజు వాస్తవంగా బీజేపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మా రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని గౌరవించినటువంటి సందర్భంలో మేమందరం కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కోసం మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. భారత ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉన్నాం. ముఖ్యమంత్రి గారు సభా సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక పేద ప్రజలకు ఇక్కట్లు ఇదే విధంగా కొనసాగినట్టయితే, పేద ప్రజల లోపల ఆనందం కనుక కనిపించినట్టయితే ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. కానీ ఏదైతే లిమిట్ రిక్వెస్టింగ్గా కోరడం జరిగిందో ప్రధానమంత్రి గారు అందరినీ దేశ ప్రజలను విజ్ఞప్తి చేసి నేను ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటా ఉన్న దేశ శ్రేయస్సు కోసం అని చెప్పినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంగా ఒక ముఖ్యమంత్రిగా నేను దాన్ని స్వాగతిస్తున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా సభలో చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు మా వంతుగా మేము అలై పార్ట్నర్ కానప్పటికీ భారతీయ జనతా పార్టీతో మాకు ఎటువంటి సంబంధాలు లేనప్పటికీ కేంద్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రధానమంత్రిగా మోడీ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ మేము అమలు కోసం కూడా మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ మేము చేసేటిది వేచి చూసే ధోరణిలో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ గారి దగ్గర ఒక ఆటం బాంబు ఉంది, టైం బాంబు ఉంది, లేదంటే ఏదో భద్రతలో ఉన్నటువంటి సమాచారం ఉంది అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడినరు. నిజంగా పార్లమెంట్లో సమావేశం ప్రవేశపెడతారు అనుకున్నాం. ఎందుకు ప్రవేశపెట్టలేదు? మీడియా బయటకు వచ్చిన తర్వాత కూడా పెడతామని చెప్పిండ్రు. ఎందుకు ఈరోజు సమాచారాన్ని దాచిపెట్టి ప్రజలను ప్రతిపక్ష పార్టీ ఎందుకు మోసం చేస్తుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ప్రభుత్వాలు నిర్ణయాలు తప్పు తీసుకున్నట్టయితే సరి అయిన వేదికల ద్వారా ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో రెస్పాండ్ కావాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ రకంగా గందరగోళానికి గురి చేసే మాటలు మాట్లాడుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. సంగతి ఒకటి వారు మాట్లాడారు. ఎస్, నేను కాదనను.
కేసీఆర్ గోలపాల రాజు సంపత్ కుమార్ కూడా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయానైనా భారత పౌరుడిగా నేను కూడా స్వాగతిస్తా, సంతోషిస్తా, సహకరిస్తా, ఇబ్బంది లేదు, యాక్సెప్ట్ కూడా చేస్తా. కానీ ఇన్స్టిగేట్ కూడా చేయొద్దు కదా. మళ్ళీ మనం స్వాగతించినప్పుడు, మనం పాటించినప్పుడు ప్రజలకు కూడా రాంగ్ సంకేతం పంపొద్దు. మనం ఏదైతే పాటిస్తున్నామో ప్రజలు కూడా పాటించే విధంగా మనం వ్యవహరించాలి కదా. ఆ రకంగా ఒప్పుకుంటా. అయితే 3 రోజులు ఏమో క్యాంప్ ఆఫీసుల నుంచి బయటికి వెళ్లకుండా బగబగబగ మండినలాగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అటువంటి మండిన విజువల్స్ ఏమైనా ఉంటే కూడా చూపించమనండి. అట్లా తప్పుదో పట్టిస్తూ మాట్లాడి ఈరోజు బగబగ మండిన సమాచారం ఏముందో మీ దగ్గర విజువల్స్ ఏమైనా ఉంటే చూపించండి. మళ్ళా ఇదే V6 లెట్ మీ కంప్లీట్ సార్. ఇదే V6 విజువల్స్ ఆ 3 రోజులు 8 నవంబర్ 9 నవంబర్ ముఖ్యమంత్రి గారు నేను కూడా ఆందోళన గురైనా, కానీ ఒకసారి ప్రధానమంత్రి గారితో చర్చించిన తర్వాత, ఆయన వ్యూస్ అర్థం చేసుకున్న తర్వాత ఇది దేశానికి బాగుపడే విధంగా ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ 3 రోజులు బయటికి రాని, ఆ 3 రోజుల V6 ఫుటేజ్ దిగి 3 రోజుల పేపర్లు దిగి ముఖ్యమంత్రి గారి స్పందన నెగటివ్ ఉందా పాజిటివ్ ఉందా? 3 రోజుల తర్వాత ఢిల్లీకి పోయిండు. నేను కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారిని కలిసిన. నేను వేరే కోర్టు పని మీద పోయినా, ముఖ్యమంత్రి గారు అంటే వేరే ఢిల్లీలో పని. ముఖ్యమంత్రి గారిని ప్రధానమంత్రిని కలిసిన తర్వాత పీయూష్ గోయల్తో గంటసేపు మాట్లాడిన తర్వాత ఆడ ఢిల్లీలో ఉండే కొంతమంది కొంత మానిపులేటర్స్ ఉంటారు, వాళ్ళతో 2-3 చర్చలు అయిన తర్వాత వెలిగిపోయే వీరి ప్రాబ్లం నువ్వు సమాధానం చెప్పడం. అయితే ఆ 3 రోజుల తర్వాత వెలిగిపోయే ముఖంతో చెప్తున్నా కమెంట్ టు ద పాయింట్. ఆ రకంగా ఎందుకు వెలిగిపోయింది ముఖం ఒకటి. రెండోది, మీరు అంటున్నారు కదా అలాయి పార్టీ అయితే కాదు మాకు, ఎందుకు సమాధానం? అలాయి పార్టీ కాకపోవచ్చు కానీ ఈ మధ్య కాలంలో అలాయి బలయి స్టార్ట్ అయింది బీజేపీకి, టీఆర్ఎస్ కనుకనే శాసనసభలో బయట కానీ అండి. అందుకే అయితే కేసీఆర్ గారు నరేంద్ర మోడీ మీద ఈగ కూడా వాళ్ళకుండా అసెంబ్లీలో చూప్ నరేంద్ర మోడీ ఏమనకండి చూప్ సరే అని అసెంబ్లీలో అంటివి కదా, అంటివి కదా మీరు అనండి మంచిదినే కాదు. కానీ బీదోడు కనిపిలే, నువ్వు కార్ల ఈ క్యాంప్ ఆఫీస్ నుంచి అసెంబ్లీ కనిపించింది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ గవర్నర్ గారిని కలిసిండ్రు, అపాయింట్మెంట్ తీసుకొని రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి స్పందించని విధంగా పేదల పక్షాన ప్రధానమంత్రి గారికి, గవర్నర్ గారికి విడమర్చి చెప్పినటువంటి మాట కూడా అసెంబ్లీ చిరు వ్యాపారుల గురించి ఒక్క మాట మాట్లాడితే కూడా సంతృప్తికరంగా ఉండేది. నరేంద్ర మోడీని సమర్థిస్తూ మాట్లాడుతూ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బాగా ఇంకా ఇంకొక 20 ఏళ్ళ దాకా మా భవిష్యత్తు లేదనే ఆందోళనలో వాళ్ళు ఉన్నారు. ఉండి ఇప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ ఈ నిర్ణయం రాగానే 2-3 రోజులలో దాని ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ఎఫెక్ట్ చూసిన తర్వాత ఏమన్నా ఇన్కమ్ రాష్ట్ర ప్రభుత్వం రాకుండా పోతుందా ఏంది, రేపు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందా అని కొంత ఆందోళన పడ్డామన్నమాట వాస్తవం. మరి ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆందోళన పడి ఆయన దీని ఎఫెక్ట్స్ ఎట్లుంటాయి ఏముంటాయని మళ్ళీ క్లారిఫికేషన్ తీసుకున్నాడు పోయి ప్రధానమంత్రి. ఏ ముఖ్యమంత్రి తీసుకోలే, ఫస్ట్ టైం ఇక్కడ ముఖ్యమంత్రి పోయి అయ్యా మా దగ్గర ఈ రాష్ట్రంలో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి ఈ నిర్ణయం వల్ల, మరి దీన్ని ఎట్లా అధిగమించాలని అడిగితే వారు జవాబు చెప్పారు. చెప్పిన తర్వాత దానికి ఏమైనా నష్టమైతే ఏమైనా చూస్తా అని చెప్పిండు. చెప్తే దానికి వారు వచ్చి మీరు చేయాల్సిన పని మీ రాష్ట్ర ప్రభుత్వం చేయండి అని చెప్పిండు. వచ్చిన తర్వాత తన బాధ్యత చేస్తున్నాడు. దాంట్లో తప్పే ఉన్నది. మీ బాధ ఏంది అసలు, మీ కథ ఏంది? మీ రాహుల్ గాంధీ తెల్లారు లేచి ఇక మొత్తం పేదలంతా అదే ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా తిరుగుబాటు వచ్చిందా? తిరుగుబాటు వస్తుందన్నాడు రాహుల్ గాంధీ. మొత్తం ఇప్పుడు 50 రోజుల నుంచి అదే పాట పాడుతుండే రాళ్ళు కొట్టాలా తిరుగు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ప్రవేశపెట్టండి. తిరుగుబాటు అంటే 2019లో గెలవడమే మీ తిరుగుబాటు అవుతుందా? ప్రజలను సమాయత్తం చేయాలి, ప్రజలను అవేర్ చేయాలి, వారిని అడుగుతున్నా. పక్క కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళు కూడా కేసీఆర్ గారు చేసిన పనే చేస్తున్నారు. ఆడ కూడా క్యాష్లెస్ కొరకు పబ్లిక్ని అవేర్నెస్ చేయడం కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు నాకు అడిగి చేస్తలేవా? ఇప్పుడు అడగండి ఆ ముఖ్యమంత్రులను, వాళ్ళు చేస్తలేరా? ఎక్కడైనా చేస్తున్నారు.
కేంద్రం నిర్ణయం ఇప్పుడు అందరం కూడా ఆన్లైన్ లో రావాలి. ఒక్క నిమిషం అండి. కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి జీవితంలో అకౌంటబిలిటీ లేదండి. లేకపోతే ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారు? అదే కాదు, కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు కానీ వాళ్ళ జీవితంలో అకౌంటబిలిటీ లేదు. ఇవాళ మొత్తం యావత్ దేశంలో అన్ని రాష్ట్రాలు అకౌంటబిలిటీ రావాలని కోరుకుంటున్నారు. దాని ద్వారా ఆదాయం పెరగాలి, స్టార్టింగ్ లో అభివృద్ధి జరగాలి, పేదలకు న్యాయం జరగాలి అని కోరుకుంటున్నారు. సంపత్ గారు ఫస్ట్ మాట అన్నారు, చాలా పిట్టలు రాలే నిన్న ప్రధాని గారు. అంటే ఎన్ని పిట్టలు రాలే, ఒక్క పిట్టను చూపించండి అన్నారు. నల్ల పిట్టలు, నల్ల కుబేర్ల పిట్టలు రాలే అన్నారు. రైడింగ్ రోజు పేపర్లో చదువుతలేము, ఒక్క పిట్ట అనేది ఏంటండి ఇప్పుడు? అంటే ఇవన్నీ లెక్క పెట్టి వారికి చెప్పన్న రోజు పత్రికల్లో వస్తలేవా? బెంగళూరులో పట్టుకున్నాయి, ఇప్పుడు అకౌంట్ రేపు అకౌంట్ లేచిన ట్యాక్స్ రావా? అకౌంట్ లేచిన ట్యాక్స్ రావా? ఇలా సబ్సిడీల మీద 2 లక్షల కోట్లు వచ్చినాయి, ఇలా రాష్ట్రాలకు ఇస్తున్నారు. అది వారికి అనిపేదా? సంపత్ గారు ఒక గ్యాస్ లో 40,000 కోట్లు మిగిలినాయండి. సబ్సిడీలో మిగిలించారు. వేణుగోపాల్ రెడ్డి గారు దయచేసి సమాచారం తీసుకోండి. డిమానిటైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత నరేంద్ర మోడీ ఏ ఆబ్జెక్టివ్తో ఏ ఇంటెన్షన్తో ఈ నిర్ణయం తీసుకున్నా ఆ ఇంటెన్షన్ సంబంధించి ఒక్కరు కూడా పట్టుబడలే. కానీ ఈ నిర్ణయం తీసుకున్నందుకు కొంతమంది పెద్దలు నల్ల కుబేరు లాంటి వాళ్ళు బయటపడ్డారు. ఎట్లా పడరు? నీ నిర్ణయమే సపోర్ట్ చేసింది వాళ్ళకు. ఏం దొరికినాయి శేఖర్ రెడ్డి దగ్గర? కొత్త నోట్లు దొరికినాయి, కోట్ల రూపాయలు ఎట్లా దొరికినాయి? బ్యాంకుల నుంచి ఎట్లా పోయినాయి? అమిత్ షా కనుసైగలతో రిజర్వ్ బ్యాంకు నుంచి కోట్ల రూపాయలు కొత్త నోట్లు ఎట్లా పోతున్నాయి మిస్టర్ వేణుగోపాల్ రెడ్డి, మిస్టర్ నరేంద్ర మోడీ అని భారతదేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏం దొరికినాయి? ఎట్లా దొరికినాయి? బీదోనికి కూరగాయలు కొన్నికే పోయి 500 నోటు ఇస్తే ఆడనేమో ఇబ్బంది. కానీ నీ కనసాగతో కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంకు నుంచి కొత్త నోట్లు పోతున్నాయి. అది ఎక్కడిది? అది అంటున్నాం. నీవు అవకాశం ఇచ్చినావు అవినీతికి, అవకాశం ఇచ్చినావు అవినీతి పెరగడానికి, నీవు అవకాశం ఇచ్చినావు అవినీతి పరులు దాక్కోవడానికి, నీవు అవకాశం ఇచ్చినావు అవినీతి పరులకు వెసులుబాటు కల్పించడానికి. 50% ఇచ్చేసాయి. నువ్వు ఏమన్నా దౌర్భాగ్య పని చేయి, 50 మాకి 50 నువ్వు తీసుకోపో. అరే బీదోడు, వాట్ డస్ ఇట్ మీన్? 50% కోట్ల రూపాయలు ఇచ్చిన గవర్నమెంట్ కి ఇవ్వడా నరేంద్ర మోడీ జేబులకి? అవునండి, గవర్నమెంట్ నువ్వు ఫిక్స్డ్ చేయమన్నాడు. గవర్నమెంట్ పర్మిట్ చేస్తుంది. ఏమని నీవు ఏమన్నా దౌర్భాగ్య పని చేసి అవినీతి సంపాదించుకో, దాంట్లో 50% కూడా అందరినీ కూడా మొత్తం దేశంలో ఉన్న ప్రజలు ఎవరైతే అకౌంటబిలిటీ లేదో, డబ్బు అంతా నల్ల డబ్బు కాదు, అన్అకౌంటబిలిటీ ఉంటది. ఫేక్ నోట్లు వచ్చినాయండి ఇప్పటికే. బ్యాంకు 30వ తారీఖు లెక్క తీస్తారంటే 50 రోజులు అయిపోతుంది. 50 రోజులు 25 కోట్ల మంది భారత జనాభాలో మాట్లాడేది నేను జవాబు చెప్పలేదు. ఒక్కరు చూపించి ఒకరు అంటే రేపు ఇప్పుడు పట్టుకునేది పట్టుకుంటున్నారు. రేపు ఈ బ్యాంకులకు వచ్చిన అన్ని మళ్ళీ స్క్రూటినీ అవుతాయి. స్క్రూటినీ అయినాక ఎంత డబ్బు వేసిండ్రు, ఎవరెవరు ఎంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, మొత్తం లెక్కలకు వస్తుందండి. ఇప్పుడు 50 రోజులు అయినాక లెక్కలకు వచ్చాయి. బ్యాంకర్స్ తీయాలి, తీస్తారు, లెక్కలకు వస్తాయి. ప్రతి ఒక్కరు అకౌంటబిలిటీ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ట్యాక్సెస్ పెరుగుతాయని చెప్తున్నారు, ట్యాక్స్ రేట్ తగ్గిస్తామని చెప్తున్నారు. ఇవాళ ట్యాక్స్ రేట్ మీరు తగ్గించిందా? ఈసారి ఫస్ట్ టైం ట్యాక్స్ రేట్ తగ్గిస్తామని చెప్తున్నారు. ట్యాక్స్ రేట్ తగ్గించి ఇవాళ 14 లక్షల తగ్గుతుంది, ట్యాక్స్ రేట్ తగ్గుతుంది, పేదోడు ఇల్లు కట్టుకుంటే వడ్డీ తగ్గుతాయి, బ్యాంకులకు 14 లక్షల 56,000 రూపాయలు చేస్తున్నాడు. 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు లేకపోతున్నారు. పరిపాలించేది మీది ఒకటే ఫ్యామిలీ కదా పరిపాలించేది. రూపాయలు నలగబెట్టి ఛాయ చేసిన చరిత్ర మీది, ఆ కుటుంబం నుంచి వచ్చిన వారసత్వం మీ అందరిది. కానీ నరేంద్ర మోడీ ఛాయ అమ్ముకొని వచ్చాడు. ఆ ఛాయ తయారు చేసేందుకు రూపాయలు అంటు పెట్టి నెహ్రూ కాల్చి ఛాయ చేసిండు. ఈ ఇద్దరి సంస్కృతి ఎవరి స్వదేశీ సంస్కృతి, ఎవరు అవినీతికి పాల్పడ్డారు. ఇప్పుడు 50 రోజులు ఆగితే మొత్తం మారిపోతుంది. 46 లక్షల కాంగ్రెస్ పార్టీకి నో మోరల్ రైట్స్ అండి. ఆయన ఎక్కువ మాట్లాడండి మొత్తం. అప్పుడు మీరు మాట్లాడడానికి లేలేదు, నీకు అయిపోయింది. 46 లక్షల 56,000 కోట్ల రూపాయల 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో
నరేంద్ర మోడీ పాలసీ ద్వారా ఒక 5-6 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు రావు. ఆ డబ్బులు డివిడెండ్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రింట్ చేసి వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తాం అనుకున్నారు. చిల్లి గవ్వ ఇదే ప్రభుత్వం నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నా ప్రధానమంత్రి ఛాయ్ అమ్ముకొని వచ్చినని అంబానీ అదానిల కంటే కాస్ట్లీస్ట్ సూటు బుట్టేసుకొని ఎక్కడ తిరుగుతున్నావు సంపత్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.